ఇప్పుడు చూడండి, మందసం తెచ్చేటప్పుడు అక్కడ ఆ మార్గములోనే ఓబేదేదోము ఉన్నాడు, ఓబేదేదోము ఇల్లు ఉన్నది. కాబట్టి మందసం ఏమైంది చెప్పండి? ఆ ఓబేదేదోము ఇంటిలోనికి వెళ్ళింది. అప్పటి వరకు ఓబేదేదోము కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు. అప్పటి వరకు ఓబేదేదోము ఇంట్లో సరైన దీవెనలు లేవు. ఒకటి ఉంటే ఒకటి లేదు, తింటాకుంటే ఉంటాకు లేదు, ఉంటాకుంటే తింటాకు లేదు, తింటాకి ఉంటాకుంటే కట్టుకోవడానికి లేదు అన్నట్లుగా ఆ స్థితిలో ఉన్న కుటుంబాలను ఉద్ధరించే దేవుడు ఇప్పుడు ఓబేదేదోము ఇంటిలో 3 నెలల్లో ఏం చేశాడు అనంటే, ఓబేదేదోముని, అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడంట. హల్లెలూయా! అందరూ ఆశీర్వదించబడడం అంటే ఏమిటో తెలుసా? ఒకరి మధ్య ఒకరికి శాంతిని ఇస్తాడు. ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం లేకపోతే స్వస్థత శీఘ్రముగా దయచేసే దేవుడు స్వస్థతను ఇస్తాడు. నీ ఆపదలు తొలగిపోవాలి నువ్వు ప్రభు దగ్గరకు వస్తే. నీ వ్యాపారం ఈరోజు చిన్నదే కావచ్చు, అది పెద్దదైపోతుంది. కారణం దేవుని వాక్కు నీలో ఉన్నది. దేవుడు నీ వద్దకు వచ్చాడు. ఈరోజు ఓబేదేదోము ఇంటిలోనికి వెళ్ళిన దేవుడు నీ ఇంటిలోనికి రావడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా!